అనుకున్నటువంటి సమయంలోకి వచ్చాము. ఈరోజు మన మధ్యలో నాగలింగేష్ పాస్టర్ గారు ఉన్నారు. మనకి వాక్య సందేశాన్ని అందజేస్తారు. పాస్టర్ గారు వందనాలండి. 6:10 వరకు మీకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ప్రేమపూర్వక ఆహ్వానము. వందనాలక్క. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమైన దయగల తండ్రి, నాయన మీ నామమునకు వందనాలు తెలియజేస్తున్నాం. ఇచ్చినటువంటి ఉదయకాల ప్రార్థన బట్టి వందనాలు. దయగల తండ్రి, మీరు మాట్లాడండి. వినగల చెవులను, గ్రహింపగల హృదయాలను మాకు ఇవ్వండి. నాయన మా అడుగులు పరలోక రాజ్యం వైపు స్థిరపరచబడినట్లు, పరలోక రాజ్యం చేరునట్లు, నాయన మా గమ్యస్థానాలు పరలోక రాజ్యం అవునట్లు మీ సహాయం ఇచ్చి తృప్తిపరచమని, మహిమ మీరు పొందుకొనమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ధనరాజ్ పాస్టర్ గారికి, అలాగే సహకరించిన డేవిడ్ రాజన్న గారికి క్రీస్తునాను వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని యందు పెద్దలారా, మీ అందరికీ నిండు వందనాలు ప్రభు పేరట. వాక్యదానంలోకి వెళ్దాం. వాక్యదానంలో పేతురు గారు అనే కాదు, ఎవరెవరైనా సరే వారికి మరణ సమయం వచ్చినప్పుడు మొట్టమొదటి నుంచి స్టార్టింగ్ నుంచి యవన ప్రాయం లేదా బాల్యకాలం నుంచి లేదా కొంచెం పెద్ద అయిన తర్వాత నుంచి కానీ ఎప్పుడైనా సరే నలుగురికి మంచి చెప్పే, ఏదైనా కానీ నీతి చెప్పే మాటలు వచ్చినప్పుడు చిన్ననాటి నుంచి ముసలి ప్రాయం వరకు ఉన్నటువంటి మాటలలో చిన్ననాటి నుంచి వృద్ధాప్యం వరకు ఒక లెక్క. వృద్ధాప్య సమయంలో మరణ సమయం వచ్చినప్పుడు ఎవరైనా కానీ ఏదైనా మాటలు చెప్తా ఉన్నారంటే ఆ సమయంలో అంటే ఇక మరణించబోతా ఉన్నాం. చిన్నప్పటి నుంచి చెప్పిన మాటలు అక్కడో ఇక్కడో ఎంతో కొంత అనుభవం తక్కువ ఉండొచ్చు. కానీ వృద్ధాప్య సమయానికి చివరి దశకు చేరుకున్నప్పుడు వారు చెప్తున్నటువంటి మాటలలో అన్ని అనుభవాలు ఇంకితమైపోయి ఉంటాయి. ఎన్నో ప్రమాదాలను, ఎన్నో ఆటుపోట్లను, ఎన్నో ఒడిదుడుకులను, ఇక ఎన్నో చెప్పుకోలేనటువంటి సమస్యలు, ఆకలి దప్పులు మొదలుకొని తిండికి బట్టకు తక్కువ అవడం మొదలుకొని సమృద్ధిగా జీవించినంత వరకు ఇలా ప్రతి ఒక్కటి అనుభవించి ఉంటారు. లేని స్థానంలో ఉండింటారు, కలిమి స్థానంలో ఉండిపోయి ఉంటారు, ఆకలితో పడుకొని ఉంటారు, కడుపు నిండా తిని ఉండింటారు. ప్రతి సందర్భము వారి జీవితంలో ఎదురై ఉంటుంది. అందుకే చివరి సమయాలలో చెప్తా ఉంటారు చూడండి, ఆ మాటలు నన్ను అడిగితే చిన్నప్పుడు ఏదో బంగారు గుడ్లు పెట్టే బాతు ఉంటుంది కదా, అలాంటి బంగారు మాటల వంటివి అవి. చివరి సమయాలు వచ్చేసరికి పెద్దలు చెప్పే మాటలు అన్ని అనుభవపూర్వకంగా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పే మాటలకు గ్రూప్లో పెద్దలైనటువంటి ధనరాజ్ పాస్టర్ గారు కానీ, అమ్మగారు కానీ వీరు చెప్పే మాటలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎందుకంటే వారి మాటలు అనుభవపూర్వకం, మనకు ఆలోచనాపూర్వకం అన్నట్టు ఉంటాయి మన మాటలు. అలా చివరి మాటల్లో పేతురు గారు కొన్ని మాటలు చెప్తా ఉన్నారు. ఆయన చివరి మాటలను ఎందుకు చెప్తా ఉన్నానంటే, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము, మొదటి అధ్యాయము, పేతురు రాసినటువంటి 2వ పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనం. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారం 2 పేతురు గారు
సేమ్ మరియు అక్క, అదే వచనమే అక్క. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు చదవండి అక్క. సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచి సూచించిన పెట్టవలసి ప్రకారము నా గుడారము ఒక్క నిమిషం నేను అయిపోయింది. చదువుతా అక్క. నా గుడారము త్వరగా విడిచి పెట్టవలసి వచ్చిన ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. చాలక్క. ఇది పేతురు గారి చివరి దశలో ఉన్నప్పుడు మాట్లాడుతున్నటువంటి మాటలు. పేతురు గారు ఎవరికి రాస్తా ఉన్నారంటే, మొదటి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనాల్లో ఉంటుంది. యేసుక్రీస్తు అపొస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్తు భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతీయ, కప్పదొకియా, ఆసియా, బితునియా అనే దేశంలో యందు చెదరిన వారిలో యాత్రికులైన వారికి. అంటే మొత్తము దేవుని పిల్లలుగా ఉండి చెదరిపోయి అక్కడక్కడ ప్రకటిస్తూ ఉంటారు కదా, దేశాలు. అంటే వారి ప్రయాణాలు అలా కొనసాగించుకుంటూ పోతా ఉంటారు కదా, అటువంటి వారందరికీ కలిపి ఆయన పత్రిక రాస్తా ఉన్నాడు. అయ్యా, నేను వెడలిపోయే సమయం వచ్చి ఉంది, నేను వెడలిపోయే సమయం వచ్చింది. ఈ మాట చెప్తాడు చూడండి. త్వరగా విడిచిపెట్టే సమయం వచ్చి ఉంది నా గుడారము అంటే ఆయన వేసుకున్నటువంటి గుడారం కాదు, ఆయన జీవిస్తున్నటువంటి ఆ శరీరం. ఈ శరీరాన్ని నేను విడిచిపెట్టవలసి ఉన్నది. ఈ గుడారంలో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్ములను రేపటానికి, ఆత్మీయంగా బలపరచడానికి నేను ప్రయత్నం చేస్తూనే ఉంటాను. 15వ వచనంలో ఉంటుంది, నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు జాగ్రత్త చేతును. ఇలా ఆయన చివరి దశపు మాటలలో మాట్లాడుతున్నటువంటి మాటలు ఎంతో అనుభవపూర్వంగా, ప్రతి విషయం నందు దేవుని యందు ఒడిదుడుకులను ఎదుర్కొన్నవాడై చివరి దశకు చేరుకొని అందరిని బలపరచాలి అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. ఏం మాట్లాడాడంటే చాలా గొప్పదైన సంగతులను మాట్లాడుకుంటూ వచ్చాడు. చాలా వరకు మనం ఎలా ఉంటామంటే మొదటి దశలో దేవుని దగ్గరకు, అది ఏ వయసు అయినా కావచ్చు, బాల్య దశలో మనం వచ్చిండొచ్చు, యవన దశలో వచ్చిండొచ్చు, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకొని ఉండొచ్చు, అంటే దేవుని ఎన్నికలోనికి మనం నడిపించుకొని ఉండొచ్చు దేవుడు, లేదా పెద్దవాళ్ళైనప్పుడు వచ్చిండొచ్చు, లేదా స్వస్థతలను ఆశించో, ఏదైనా ఆశించో దేవుని దగ్గరికి వచ్చిండొచ్చు. అలా వచ్చి పట్టబడిండం. అలానే మొదటి దశలో, స్టార్టింగ్ దశలో ఉన్నప్పుడు దేవుని దగ్గర కొన్ని తీర్మానాలు చేసుకుంటా ఉంటాం, లేదా దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇలా జీవించాలి అని మొదట్లో స్థిరపరచబడి ఉంటాను చూడు. అది వృద్ధాప్య దశకు వచ్చేసరికి, అంటే ఈ ఆత్మీయ స్థానం అలా దేవుని యందు కాలం పెరిగే కొద్దీ ఈ ప్రమాణాలు కానీ, ఇటువంటి ఏవైనా కానీ తీర్మానాలు కానీ అప్పుడప్పుడు తప్పిపోతా ఉంటారు. అంటే అవి పెద్దగా లెక్కలోకి రావన్నట్టు. కానీ అటువంటి వారందరి కోసం పేతురు గారు ఎలా చెప్తా ఉన్నారంటే, చాలా జాగ్రత్తగా ఉండండి మీరు, లేకపోతే కనుక మీ ఇష్టం. ఎందుకు ఇలా అంటే నిర్లక్ష్యం అనేది ఒకటి యాడ్ అవుతా ఉంది. నిర్లక్ష్యం ఎప్పుడు మన చేతుల్లోనే ఉంది కదా పరలోకం అని ఒక సూట్ కేసు పెట్టుకొని, ఎప్పుడు చనిపోయినా సరే నేను పరలోకానికి వెళ్తాను అని సూట్ కేసులో మోసుకుంటూ వెళ్తా ఉన్నాం అనుకో, అది నిర్లక్ష్యం. నా దగ్గరే ఉంది కదా ఇది,
నా దగ్గరే ఉంది కదా, దీన్ని ఎవరు అపహరిస్తారు అని చెప్పి మొండి ధైర్యం అని మనం అనుకోవచ్చు. కానీ ఎక్కడన్నా ఇంత జాగ్రత్తగా పకడ్బందీగా జీవిస్తున్నాను అని చెప్పేసి, పకడ్బందీగా జీవిస్తున్నాను, ఖచ్చితంగా పరలోకం నాదే అని చెప్పేసి ఓ సూట్ కేసులో పెట్టుకొని పరలోకాన్ని అలా వెళ్తా ఉన్నాం అనుకో, ఎప్పుడైనా దాని నుంచి తప్పిపోయే తప్పిపోయే ప్రమాదం ఉంది, ప్రమాదం ఉంది. ఎందుకు అలా చెప్తా ఉన్నానంటే, పేతురు గారి కంటే ముందు యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక చోట కొన్ని మాటలు చెప్తారు. పరలోక రాజ్యం ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, దీన్ని బట్టి జాగ్రత్తగా ఉండండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 25వ అధ్యాయం మత్తయి సువార్త 14వ వచనం నుంచి పరలోక కొన్ని రాజ్యము మాటలు ఒక పేతురు గారు మనుషుడు చెప్పిన దానికంటే ముందు దేశాంతరమునకు ఈ ప్రయాణమై మాటలు తన చెప్పుకుంటే అక్కడ దాసులను పిలిచి అర్థమవుతుంది. 14వ వచనం. చదవమంటారా గారు? పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన చదవమంటారా గారు? పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లును, తన ఆస్తిని వారికి అప్పగించినట్లును, అతడు ఒకనికి 5 తలాంతులను, ఇది మనకు బాగా తెలిసినటువంటి సందర్భం, అభివృద్ధి పరుచుకొని 2ను ఇంకా 2 తలాంతులు చేశాడు, 4 తలాంతులు చేశాడు. 1 తలాంతు కలవాడేమో భయపడిపోయి ఏలాగైనా సరే దీన్ని మాత్రం మా అయ్యగారికి అప్పచెప్పాల్సిందే, అంటే యజమానునికి అప్పచెప్పాల్సిందే, కాబట్టి భూమిని త్రవ్వి దాన్ని అలా పాతి పెట్టేసి అయ్యగారు వచ్చిన రోజు, యజమానుడు వచ్చిన రోజు ఎవరికి వారు సంపాదించింది యజమానునికి అప్పచెప్తా ఉన్నారు. 5 తలాంతులు కలవాడేమో 10 ఇచ్చాడు, 2 గలవాడేమో 4 తలాంతులు ఇచ్చాడు, 1 తలాంతు గలవాడేమో 1 తలాంతే తీసుకొని ఇచ్చాడు, 1 తలాంతే తీసుకొని ఇచ్చాడు. ఇక్కడ యజమానుడు చెప్తా ఉన్నటువంటి మాట 21వ వచనంలో, అతని యజమానుడు బల నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషంలో పాల్పొందుమని అతనితో చెప్పాను. 5 తలాంతులను 10 తలాంతులు చేశాడు కదా, అతనితో ఈ మాటే చెప్పాడు. 2 తలాంతులు 4 తలాంతులు చేశాడు కదా, అతనితో కూడా ఇదే మాట చెప్పాడు. నేను ఇందాక చెప్పాను చూడండి, పరలోక రాజ్యం నాదే అని ఒక సూట్ కేసులో అలా తాళం వేసి పట్టుకొని తిరుగుతా ఉంటే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు 1 తలాంతు ఉంది చూడండి, ఆయన ఏమనుకొని ఉంటాడంటే, అంత మాత్రం అలానే ఉంది, భద్రంగా దాచిపెట్టబడింది అని చెప్పేసి యథేచ్ఛగా ధైర్యంగా ఈ లోకంలో అంటే వారందరి ఎదురుగా తిరుగుతూ ఉండొచ్చు, నడుస్తూ ఉండొచ్చు. అయితే యజమానుడు వచ్చిన రోజు వారిద్దరిని ఆశీర్వదించినటువంటి యజమాని ఇతనితో చెప్తున్నటువంటి మాట 7వ వచనంలో, అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఉందినే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఇయుడి, కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును, అతనికి సమృద్ధి కలుగును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. ఎప్పుడైతే నీకు ఇచ్చినటువంటి ఆ పరలోక రాజ్యాన్ని ప్రకటించకుండా లేదా దానికి తగినట్టు నువ్వు జీవించలేదనుకో, నువ్వు తాళం వేసి పెట్టుకున్నా సరే సూట్ కేసులో అది ఆటోమేటిక్గా పక్కన వాళ్ళకి ఇవ్వబడుతుంది. ఎంత జాగ్రత్తగా కాపాడుకున్నా సరే దానికి తగినట్టు నువ్వు జీవించకపోతే
యజమానుడు ఏదైతే కోరుకున్నాడో దానికి తగ్గట్టు నువ్వు ప్రవర్తించకపోతే, దేవుని వాక్యంలోకి వచ్చేసరికి దేవుని వాక్యాన్ని ప్రకటించకుండా ఆగిపోతే, దేవుని వాక్యానికి విరుద్ధంగా అంటే ప్రకటించకుండా ఒకే చోట కదలని నీరు స్వచ్ఛతను కోల్పోతుంది అంటారు కదా. వాడకుండా అలానే పెట్టేసుకున్నావు అనుకో, ఈ జ్ఞానం కూడా చెడిపోతుంది. అది మెల్లగా నిర్లక్ష్యంగా మారి నిన్ను కూడా పరలోక రాజ్యపు మార్గం నుండి పక్కకు నెట్టేస్తుంది. ఇక్కడ ఇదే జరిగింది. ఆయన ఎక్కడ ఏ తప్పు చేయలే. ఆయన ఇచ్చినటువంటి ఆ ఒక్క తలాంతును చాలా జాగ్రత్తగా పాతిపెట్టేశాడు. తిరిగి మళ్ళీ ఆయన వచ్చినప్పుడు అప్పచెప్పేశాడు. కానీ దేవుడు కోరుకుంటున్నది అభివృద్ధిని కోరుకుంటా ఉన్నాడు. అభివృద్ధిని కోరుకొని ఒక తలాంతును అలానే పెట్టేశావు కదా, వాడలేకపోయావు. కాబట్టి నిన్ను ఫస్ట్ ఎక్కడికి వేయాలి? 30వ వచనంలో చెప్తాడు చూడండి. పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుట ఉండునా నేను. పనికి మాలిన దాసు, ఇదిగో వీడు అస్సలు పని చేయడు, పక్కకు నెట్టేయండి. నిజానికి యజమానుడు ఎప్పుడో ఒక తలాంతి ఇచ్చేశాడు. కాపాడుకోలేక, దాన్ని అభివృద్ధి పరచలేక పక్కకు పెట్టేసి ఎక్కడికైనా సరే ఈ తలాంత మాత్రం దెబ్బతినదు. తలాంత దెబ్బతినలేదు, నువ్వు దెబ్బతిన్నావు. దేవుడు ఇచ్చినటువంటి ఆ తలాంత దెబ్బతినలేదు, కానీ నువ్వు దెబ్బతిన్నావు. ఆ తలాంత నీ దగ్గరే ఉంది కదా, నా దగ్గరే ఉంది కదా అనుకొని దెబ్బతిన్నావు. పరలోక రాజ్యం నుంచి ఆ దారిలో నుంచి పక్కదారి పట్టావు. ఎందుకు ఇలాగ చెప్తా ఉన్నానంటే, చాలా మంది పేతురు గారు చెప్తున్నటువంటి మాటలు చూడండి. ఈ పేతురు గారు చివరి దశలో ఈ మాటలు చెప్తా ఉన్నారు అని చెప్పారు. చివరి దశలో ఏ మాటలు చెప్తా ఉన్నారో ఆ మాటలు చెప్తా ఉన్నాం. మొదటి రెండవ పేతురు పత్రిక, పేతురు రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనంలో చదువుతున్నారా అక్క? ఆ హేతువు చేతనే మీ మట్టుకు పూర్ణ జాగ్రత్త గలవారై పైన లైన్ మీ విశ్వాసం దేవ స్వభావం నందు దేవ స్వభావం నందు పాలివారగునట్లు వాటిని ఈ వాగ్దానం మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావం నందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించను. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును జ్ఞానమునందు ఆశా నిగ్రహమును సహనమును భక్తి సహోదర దయను ప్రేమను అమర్చుకొనుడి. ఆమేన్. ఇవి మీకు కలిగి విస్తరించిన అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలనైనను కాకుండా చేయును. సోమరులు ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఒక తలాంత కలిగినటువంటి పనికి మాలిన సోమరైన చెడ్డదాసుడా బయటకు పో అన్నట్టు, సోమరి కానీ వాయిస్ బ్రేక్ అవుతుంది ఉన్న వాళ్ళు, అంటే ఒకదాని తర్వాత ఒకటి, ఒకదానికోసం ఒకటి ఒక్క నిమిషం. సార్ వాయిస్ కట్ అవుతుంది సార్. ఇంకొకటి, ఒకదానికోసం పరలోక రాజ్యాన్ని పొందుకుంటాం. అప్పుడు మీరు నిష్ఫలులు కాకుండా
సోమరులు కాకుండా దేవుని యందు స్థిరపరచబడతారు. దేవుని యందు స్థిరపరచబడతారు. అలా ఉంటేనే స్థిరపరచబడతారు, లేకపోతే తప్పిపోతారు. ఒక తలాంతు ఇచ్చిన వాడు తప్పిపోయినట్లు మీరు కూడా తప్పిపోతారేమో, జాగ్రత్తగా చూసుకోండి. ఇవి నా చివరి దినాల్లో చెప్తున్నటువంటి మాటలు అనేసి పేతురు గారు చెప్తా ఉన్నారు. పేతురు గారు చెప్తా ఉన్నారు. ఎందుకు ఇంతగా చెప్తా ఉన్నాడో తెలుసా? ఎందుకు ఇంతగా చెప్తా ఉన్నాడో తెలుసా? ఇక్కడనే 11వ వచనం ఒకసారి చూడండి. 11వ వచనం, మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు, అలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. ఒక 3 వారాల క్రింద అనుకుంటా సమృద్ధికరమైన జీవంలోనికి సమృద్ధిగా ప్రవేశిద్దాం అనే మాట గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం. అయ్యగారు అప్పజెప్పారనమాట, ఈ మాట గురించి మాట్లాడండి అని. ఈ మాట గురించి చెప్పడానికి ఇక్కడ సమృద్ధి అంటే, ఇక్కడ సమృద్ధిగా పరలోక రాజ్యంలోనికి, నిత్య రాజ్యంలోనికి ప్రవేశం సమృద్ధిగా జరగాలి అంటే దాని మీనింగు ఒక కాళ్ళు ఒక చేయి లేకుండా కాదు. లేదా అంటే ఏదైనా, ఇప్పుడు కన్ను చెడినదైతే కన్నును తీసేసుకో, చేయి చెడినదైతే చేయిని నరికేసి, కాలు ఒకవేళ తప్పటడుగేస్తుంటే కాళ్ళను తీసేసుకో. ఇవి లేకుండా పరలోక రాజ్యంలోనికి ప్రవేశిద్దాం. దేవుడు శరీర భాగాలను చూడట్లేదు. దేవుడు శరీరాన్ని చూడడు. మట్టితో చేసినటువంటి శరీరం మన్నైపోతుంది అంతే. సమృద్ధిగా ప్రవేశిద్దాము అంటే ఇదే కన్నులు ఎలా ఉంటాయి అలానే. ఇవి కాదు. ఆ పైన చెప్పుకుంటూ వచ్చాడు చూడు, ఒకదాని కోసం ఒకదాన్ని జాగ్రత్తగా కాపాడుకో అని చెప్పుకుంటూ వచ్చాడు కదా. ఒకదాని కోసం ఒకటి అంటే తలంపులన్నీ, పెదవులు ఏం చెప్తా ఉన్నాయో ప్రవర్తన కూడా అదే ఉండేలాగా చూసుకొని పరలోక రాజ్యంలో ప్రవేశిద్దాం. పెదవులు ఏం చెప్తా ఉన్నాయో ప్రవర్తన కూడా అదే జరిగించాలి లైఫ్లో, అదే జరిగించాలి జీవితంలో. పరలోక రాజ్యం గురించి ఏదైతే మనం వింటా ఉన్నామో, పరలోక రాజ్యాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలని మనం అనుకుంటామో అదే సమృద్ధిని కలిగి మనం జీవించాలి. సమృద్ధిగా ప్రవేశిద్దాము అంటే ఎక్కడ చెడు తలంపులు లేకుండా ప్రవేశించాలి. 10వ తరగతి ఎవరైనా పరీక్షలు పాస్ అవుతా ఉన్నారనుకో, ఒక 100 మంది పరీక్షలు రాశారు. 100 మంది పరీక్షలు రాశారు. రాసిన తర్వాత 100కు 100 మంది పాస్ అయ్యారు అనుకోండి. 100కు 100 మంది పాస్ అయ్యారు. 35 మార్కులు వచ్చిన వాడు పాస్ అయినట్టే. 100కు 100 తెచ్చుకున్నవాడు పాస్ అయినట్టే. 100కు 100 తెచ్చుకున్నవాడు పాస్ అయినట్టే. 35 తెచ్చుకున్నవాడు పాస్ అయినట్టే. అయితే ఇక్కడ 10వ తరగతి 35 మార్కులు తెచ్చుకున్నటువంటి వాడి ప్రయాస వేరు, 100కు 100 తెచ్చుకున్న వాడి ప్రయాస వేరు. వాడి కష్టం వేరు, వీడి కష్టం వేరు. వాడి కష్టం వేరు, వీడి కష్టం వేరు. ఇద్దరికి పాస్ మార్కులు వచ్చాయి. దేవుడు ఈ సమృద్ధిని చూస్తా ఉన్నాడు. నాన్న 100కు 100 మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయి. ఎందుకంటే నేను పరిశుద్ధుడని కాబట్టి నువ్వు అలానే జీవించడానికి ప్రయత్నం చేయి. 35 మార్కులతోటి నువ్వు పాస్ అవ్వడం గొప్పతనం కాదు. సమృద్ధిగా రావాలి నువ్వు. నా రాజ్యంలోనికి నువ్వు అడుగు పెట్టేటప్పుడు ఎలా ఉండాలంటే పెళ్లి కుమార్తెని కానీ పెళ్లి కుమారుని కానీ అలా తీసుకొని వస్తా ఉన్నావు అనుకో, సమృద్ధిగా సంతోషంగా డ్రమ్స్ కొట్టుకుంటూ, అంటే అవి మేళతాళాలతోటి వాయించుకుంటూ, డప్పులు కొట్టుకుంటూ, పూలదండలు వేసి సత్కరించి గౌరవంగా అందరూ పొగుడుతా ఉంటే నిన్ను తీసుకొని నిన్ను అక్కడి నుంచి నడుచుకుంటా మెల్లగా పూల బాటలో నడుచుకుంటూ వస్తావు కదా. పూల బాటలో నడుచుకుంటూ వచ్చినట్టు గౌరవంగా వస్తావు కదా. ఇదిగో నేను దీనికి అర్హుణ్ణి అనే విధంగా నువ్వు వస్తావు కదా. ఆ విధంగా రా. నీకోసం దేవదూతలు ఎదురు చూడాలి. నీకోసం వస్తున్నావంటే, నా కుమారుడు ఇన్ని రోజులు నా కోసం శ్రమపడినటువంటి నా కుమారుడు తన సుఖాన్ని కానీ
తన శరీరేచ్ఛలను కానీ, తన వైభవాన్ని కానీ అన్ని పక్కన పెట్టి నా కోసం శ్రమ పడినటువంటి నా కుమారుడు సమృద్ధిగా, అంటే ఎంతో ఇష్టంగా ఆయన లోకానికి ఆహ్వానిస్తాడు చూడు. ఆయన లోకానికి ఆహ్వానిస్తాడు చూడు. అలా ఆహ్వానించే విధంగా నువ్వు రా లోపలికి. దేవదూతలు సైతం ఇతను వస్తున్నాడు అంటే చప్పట్లు కొట్ట, రా నాయన, నువ్వు నీ కోసం మేము ఎదురు చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువుల వారు పరలోక రాజ్యానికి వెళ్ళేటప్పుడు అలా ఎదురు చూసాయి. యేసుక్రీస్తు ప్రభువుల వారు భూలోకానికి వచ్చినప్పుడు అలా ఎదురు చూసాయి. సంతోషంతో దేవదూతలన్నీ ఆనందగానం చేశాయి, దేవుణ్ణి పొగిటాయి. అసలు ఎప్పుడెప్పుడా ఈ లోకం అనే విధంగా ఎదురు చూశారు. అలా ఎదురు చూడాలి నువ్వు నిర్గమ సమయంలో, అంటే చనిపోయినప్పుడు అలా ఎదురు చూడాలి. పరలోక రాజ్యం కూడా గౌరవంగా నువ్వు రావాలి నా దగ్గరకు. ఇదిగో నా కుమారుడు ఎక్కడ కూడా వెనకకుండా సేవ చేశాడు, పరలోక రాజ్యం పొందుకోవటానికి అర్హుడు. పరలోక రాజ్యం పొందుకోవటానికి అర్హుడు. ఘనంగా నేను తీసుకెళ్ళాలి పరలోక రాజ్యానికి దేవదూతలు. మేము వస్తున్నాం. ఇప్పుడు మొన్న ప్రవీణ్ అన్న ఉన్నాడు కదా, పగడాల ప్రవీణ్ అన్న గారు, ఆయన నిర్గమ సమయంలో ఎంతగా మనం ఉబితబ్బిపై, అంటే ఎంత గొప్పగా అన్నగారిని పరలోక రాజ్యానికి దేవుడు చాలా బాగా ఆహ్వానించుంటాడు అని చెప్పేసి అనుకున్నాం కదా. అలాంటి ఆహ్వానాన్ని కోరుకుంటున్నాడు దేవుడు మనందరి ఎడల. యేసుక్రీస్తు ప్రభువుల వారు పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు ఎలాంటి ఆహ్వానం ఉందో అలాంటి ఆహ్వానాన్ని కోరుతా ఉన్నాడు దేవుడు. అలాంటి ఆహ్వానాన్ని. అందుకే ముగింపు సమయంలోకి వచ్చేసరికి పౌలు గారు కూడా అదే అన్నారు, నా కొరకు జీవ కిరీటం ఉంచబడి. అంత ధైర్యంగా, అది సమృద్ధి. కన్నో కాల్లో చెయ్యో ఏదో లేకుండా వెళ్ళడం పరలోక రాజ్యంలోనికి అది సమృద్ధి కాదు. అది కాదు సమృద్ధి. ఘనంగా నేను పరలోక రాజ్యంలో అడుగు పెడతా ఉన్నా, గౌరవంగా నన్ను తీసుకెళ్తారు. ఇదిగో ఆయన ఇష్టంగా నన్ను తీసుకెళ్తాడు పరలోక రాజ్యానికి. ఆయనకి ఇష్టంగా నన్ను తీసుకెళ్తాడు. ఆత్మీయంగా నేను ఎక్కడ తప్పిపోలేదు కాబట్టి తీసుకెళ్తున్నాడు. నన్ను తీసుకెళ్తాడు. ఇదిగో స్వేచ్ఛగా ఆయన సేవను ఎటువంటి తప్పిదములు లేకుండా నేను చేశా కాబట్టి, నా స్వార్థం ఏ కోశాన నేను ఉపయోగించలేదు కాబట్టి నన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. ఇది రావాలి చివరి దశకు వచ్చేసరికి. మొదటి నుంచి కాపాడుకుంటూ వచ్చి మధ్యలో పడిపోయి మళ్ళీ లేచి ఇది కాదు దేవుడు కోరుకుంటున్నది. సమృద్ధిగా ఒక్కసారి అడుగు పెట్టావంటే ఇక చివరి దినం ఏదో నీకు అనవసరం. అదే చివరి దినం అన్నట్టు జీవించి పరలోక రాజ్యాన్ని సమృద్ధిగా పొందుకోవాలి. ఇది కోరుకుంటున్నాడు దేవుడు. అందుకే 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు గురించిన భావం అక్కడ కూడా సమృద్ధిగా చేరు నాయన అని చెప్పి కోరుకుంటా. ఇంకొక చోట యేసుక్రీస్తు ప్రభువులో లూకాసు వార్తలు అనుకుంటా, లూకాసు వార్తలు 18వ అధ్యాయం 18వ వచనంలో, లూకాసు వార్త 18వ అధ్యాయం 18వ వచనంలో, విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. లూకాసు వార్త 18వ అధ్యాయం 18వ వచనం అక్క. ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడొకడు నేనేం చేయవలని ఆయన అడగగా, ఆయన అడిగాను, యేసుక్రీస్తు ప్రభువుల వారి దగ్గరకు ఒక అతను వచ్చాడు. అయ్యా, నిత్య జీవం పొందుకోవటానికి నేనేం చేయాలి అని అంటానే యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన ఒక లిస్ట్ చెప్పాడు. నేను అవన్నీ చిన్నప్పటి నుంచే ఏమని చెప్పాడు చూడండి, 20వ వచనంలో, వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుమను ఆజ్ఞలను ఎరుగుదు కదా అని అతనితో చెప్పాను. అందుకు అతడు, బాల్యం నుండి వీటన్నిటిని అనుసరిస్తూనే ఉన్నాను. మన ప్రవర్తన కూడా ఇలానే ఉంది. చిన్ననాటి నుంచి ఇవన్నీ ప్రవర్తిస్తూనే ఉన్నాం. ఖచ్చితంగా పరలోక రాజ్యం నాదే అనే ధీమాతో ఉంటాం కదా. అటువంటి వారి కోసం ఇక్కడ ఇతనికి ఏదో ఒక
అంటే ఒక విషయంలో ఇతను తప్పిపోయాడు. మన జీవితంలో కూడా ఏదో ఒక విషయంలో తప్పిపోయిన సందర్భాలుంటాయి. ఆ సందర్భం కూడా ఉండకూడదు సమృద్ధిగా పరలోక రాజ్యంలో అడుగు పెట్టాలంటే. ఆ సందర్భాలను కూడా నువ్వు దాటుకొని రావాలి. వదిలేసి రావాలి. అలా అంటే ఇక్కడ ఇతన్ని అడుగుతానే ఇతను మిక్కిలి ధనవంతుడు కాబట్టి వ్యసనపడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడు. అప్పుడు చెప్తాడు దేవుడు, ఒంటె సూది బెజ్జంలో ప్రవేశించడం సులభం కానీ ఇలాంటోళ్ళు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరండి. సూది బెజ్జం అంటే మనం మనం బట్టలు కుట్టుకునే సూది బెజ్జం కాదు. అంటే అంత చిన్నది కాదు. ఆ పెద్దగా ఒక కోట ఉందనుకోండి, దానికి పెద్ద ఎంట్రన్స్ ఉందనుకోండి, అంటే పెద్ద తలుపు. ఆ పెద్ద తలుపులో ప్రతిసారి ఎవరైనా మనిషి లోపలికి వెళ్ళాలంటే ఆ పెద్ద తలుపు తీయలేరు కదా! దానికంటూ ఒక చిన్న తలుపు ఏర్పాటు చేసుంటారు. చిన్న తలుపు ఒకటి ఏర్పాటు చేసుంటారు. ఆ తలుపు తీసి మనుషులను లోపలికి పంపిస్తా ఉంటారు. అది సూది బెజ్జం అంటారు. సూది బెజ్జం అంటారు. అంటే పెద్ద తలుపుకు ఇంకొక చిన్న తలుపుని ఏర్పాటు చేసి పెట్టడం. ఒంటె దాంట్లో పోవడం సులభం కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కష్టం, అసాధ్యము అని చెప్పేశాడు దేవుడు. అంటే ఏదంటే పరలోక రాజ్యం పోవాలంటే అంత పెద్ద మార్గం కాదు. దీన్ని చూసుకోవాలి ఫస్ట్. ఈ చిన్న నష్టం కలిగించే పాపం ఏదైనా ఉందా, ఆ పాపాన్ని విడిచిపెట్టేసి సమృద్ధిగా ప్రవేశించు. ఇతనికి చెప్పాడు సమృద్ధిగా ఇలా ప్రవేశించాలి నాయన, అవన్నీ ఉన్నాయి కాబట్టి నువ్వు పరలోక రాజ్యానికి రావు. ఇది కూడా లేకుండా ఉంటేనే, ఈ పాపం కూడా లేకుండా ఉంటేనే అప్పుడు నువ్వు పరలోక రాజ్యానికి అడుగు పెడతావు అంటేనే ఇతను విసుక్కొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దేవుడు ఎలా మనల్ని ఆహ్వానిస్తున్నాడంటే ఇక్కడ 18 చదువుకున్నట్టే యోహాను 15:15లో ఉంటుంది ఆ మాట. యోహాను 15:15లో మనల్ని దాసుడు తన యజమానుడు చేయు దాన్ని ఎరుగడు కనుక ఇక మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులని పిలుచున్నాను. స్నేహితులుగా పిలుస్తా ఉన్నాడు దేవుడు. స్నేహితులుగా పిలుస్తా ఉన్నాడు. ఇంకో చోట దాసుని కుమారులుగా కాకుండా ఆయన దత్తపుత్రాత్మ కలిగినటువంటి కుమారులుగా యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని పరలోక రాజ్యానికి పిలుస్తా ఉన్నారు. ఇలా సమృద్ధిగా జీవంలోనికి ప్రవేశించిన వారిని చూస్తే పేతురు గారు అలానే నేను ప్రవేశిస్తా ఉన్నానని చెప్పారు. పౌలు గారు అలానే చెప్పారు సమృద్ధిగా. స్టెఫన్ గారు అలానే చెప్పారు. స్టెఫన్ గారు కూడా సేమ్, నేను ఇలా చేసి సమృద్ధిగా నేను జీవించాలనుకున్నాను. ఆయన చివరి మాటల్లో ఉంటుంది కదా, ప్రభువు కుడి పార్శ్వంలో కూర్చునేది నేను చూశాను, ఇదిగో తండ్రి వీరిని క్షమించండి, వీరు ఏం చేస్తున్నారో తెలియదు కాబట్టి నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను అని చెప్పేసి సమృద్ధిగా ఎటువంటి పాపం లేకుండా ఆయన జ్ఞానాన్ని ఎదిరించలేక ఆయన చంపేశారు. స్టెఫన్ గారిని జ్ఞానాన్ని ఎదిరించలేక చంపేశారు. కానీ ఎవరిని తిట్టినందుకు కానీ, ఎవరినో మోసం చేసినందుకు కానీ, ఎవరినో హింసించినందుకు కానీ ఇదిగో పాపము కనుగొని ఆయనను చంపలేదు. జ్ఞానాన్ని ఎదిరించలేక రాళ్ళతో కొట్టి చంపారు. అంటే ఆయన ఆయన సమృద్ధిగా దేవునిలో ప్రవేశించడానికి ఎంత ప్రయత్నం చేశాడు చూడండి, ఎంత ప్రయత్నం చేశాడు. ఇక్కడ 2వ పేతురు గ్రంథము 1వ అధ్యాయంలో ఇంకొన్ని మాటలు ఉంటాయి. 2వ పేతురు గ్రంథం 1వ అధ్యాయంలో ఇంకొన్ని మాటలు 10వ వచనం 9వ వచనం. ఇవి ఎవనికి లేకపోవనో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేని వాడగును. ఈ పైన కొన్ని చెప్పాడు కదా, ఇవన్నీ ఉండాలని ఆయన సమృద్ధిగా జీవం పొందుకోవాలంటే అని చెప్పేసి ఇప్పుడు 9వ వచనంలో ఇవి ఎవ్వనికి లేవో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి తిరిగి మళ్ళీ పాపం గల వాడైపోతాడు, దూరదృష్టి లేని వాడవుతాడు. అంటే పరలోక రాజ్యం ఇంకా దూరం ఉంది కదా, దాన్ని కనుగొనలేక ఇక్కడే పడిపోతాడు
ఇక్కడే పడిపోతాడు. 10వ వచనంలో అంటాడు కదా, అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడండి. మీ పిలుపును, మీ ఏర్పాటును స్థిరం చేసుకోవటానికి ఇంకా జాగ్రత్త పడాలా, లేకపోతే గనక పడిపోయే ఛాన్స్ ఉంది అని పై వచనంలోనే మనకు చెప్పాడు. ఇవి ఎవరైతే చేయలేరో వారు పడిపోయే ఛాన్స్ ఉంది. దేవుడు ఇచ్చినటువంటి తలాంతును చాలా క్లియర్గా కాపాడుకుంటూ రావాలి సమృద్ధిగా. ఒకటి రెండు మాటల్లో కాదు, ప్రతి విషయంలోనూ హృదయము పెదవులతో ఏకీభవించి పనిచేయాలి. ప్రతి విషయంలోనూ ఎక్కడ తప్పిపోయినట్టు అనిపించకూడదు అని చెప్పేసి చివరి దశలో ఉన్నప్పుడు పేతురు గారి మాటలు చెప్తా ఉన్నారు. జాగ్రత్తగా కాపాడుకోండి నాయన, పరలోక రాజ్యం సమృద్ధిగా పొందుకోవాలి అంటే ఇక్కడే ఇంకొంచెం క్లియర్గా కావాలంటే 2వ కొరింథీ గ్రంథం రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చూడండి. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో అక్కడ ఒక మాట చెప్తాడు దేవుడు. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుదురు. చాలాసార్లు వినే ఉంటాం, చదివే ఉంటాం. అనుసరించి నడుస్తే తప్ప పరలోక రాజ్యానికి చేరలేరు. శ్రద్ధగా వింటే పరలోక రాజ్యానికి చేరతారని ఉండదు. అంత కష్టం లేకపోతే దేవుని పిల్లలు, శిష్యులు ఎంతో భయంకరంగా ఈ లోకంలో చంపబడరు. ఆ పరలోక రాజ్యాన్ని పొందుకోవాలంటే వారు పొందుకున్నటువంటి ఆ శ్రమలు నిజానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక స్టెఫెన్ మాత్రమే రాళ్లతో కొట్టి చంపించిన విధానం అది చాలా సులభమైన పద్ధతి కాబట్టి దేవుడు మన బైబిల్ గ్రంథం నందు రాయించాడు. కానీ మిగిలిన శ్రమలు అపొస్తలులు పొందుకున్నటువంటి, అంటే దేవుని యొక్క శిష్యులు పొందుకున్నటువంటి శ్రమలు బైబిల్ గ్రంథంలో రాయించలేదు దేవుడు. ఎందుకు రాయించలేదు అంటే ఆ శ్రమలను చూస్తే పారిపోతారు. ఇంతగా శ్రమ పెట్టారా మనుషుల్ని, దేవుని ప్రకటిస్తా ఉంటే ఇంతగా శ్రమ పెట్టారా అని చెప్పేసి ఆ శ్రమలను చూస్తే పారిపోతారు వీళ్ళు. ఇవి రాయకుండా ఉండడమే మంచిదని చెప్పేసి, ఎందుకంటే ప్రతి వచనము దేవుని చేత రాయబడినదే, పరిశుద్ధ ఆత్మ చేత రాయబడినదే. కాబట్టి ఆయన రాకుండా ఆగాడు. వద్దు, వీళ్ళందరి శ్రమలు రాయొద్దు అని చెప్పేసి ఆగిపోయి యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రమ, స్టెఫన్ పొందుకున్నటువంటి ఆ చివరి కాలంలో పొందుకున్నటువంటి శ్రమను ఇవి మాత్రమే రాయించాడు. మరణ సమయంలో వీరి పరిస్థితి ఎలా ఉంది అనేది మాత్రం దేవుడు రాపించలేదు. సంపూర్ణంగా వాళ్ళు వచ్చారు అనేది మాత్రం ఖచ్చితంగా గట్టిగా దేవుడు మనకు వినిపించేలా ఇక్కడ చెప్పాడు. పేతురు గ్రంథంలోనే ఆయన చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు. అదే పేతురు రాసినటువంటి పేతురు గ్రంథంలో ఇంకొన్ని మాటలు చెప్తాడు చూడండి. ఇంకొన్ని మాటలు పేతురు రాసినటువంటి పత్రికలోనే మొదటి అధ్యాయంలోనే 18వ వచనంలో మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. అట్లా 20వ వచనం కూడా అక్క, 19 మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది,
తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించవలెను. ఆమేన్. ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ మనుషులు వలన పరిశుద్ధాత్మ ప్రేరేపింపబడిన వలన వారు. ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. ఆ, ప్రతి మాట, ఇంతసేపు పైన చెప్పుకున్నటువంటి ప్రతి మాటలు దేవుని ఇచ్చను బట్టి, మనుషుని ఇచ్చను బట్టి కాదు. కానీ ఈయన అంటే పేతురు గారు ఏదో ఆయన ఇష్టమైనది రాసుకోవటానికి కాదు, కానీ దేవుడు ఏదైతే రాయించాడో, దేవుని ఇచ్చనో, దేవుని ఇష్టాన్ని బట్టి ప్రతి వచనం రాయించాడు. వాక్యం ఎలా ఉండాలంటే, మన ప్రవర్తన ఎలా ఉండాలంటే, అనుదినం లోపలికి వెళ్ళిన తర్వాత అనుదినము చీకటి గల చోట వెలిగించేదిగా ఉండాలి. ఆ చీకటిని పారదోలడానికి అదే వచనం ఉంటుంది. పై వచనాలు 19వ వచనంలో, మీ హృదయంలో ఉంచు వరకు ఆ వాక్యం చీకటి గల చోటును వెలిగించేదిగా ఉండాలి. అప్పుడు సమృద్ధికరమైన జీవంలోనికి అడుగు పెడతాం. సమృద్ధికరమైన జీవము అంటే సమృద్ధిగా జీవంలోనికి అడుగు పెడదాము అంటే శరీర అవయవాలు మనుషులు ఎలాంటి వారంటే క్వాంటిటీని చూస్తారు. క్వాంటిటీని అంటే పరిమాణం ఎంత పెద్దగా ఉంది. ఒక ప్లేట్లో భోజన వస్తువులు అన్ని పెట్టినప్పుడు ఎంత బరువు ఉంది అనేది మనుషులు చూస్తారు. కానీ దేవుడు మాత్రం క్వాలిటీని చూస్తాడు. 100% క్వాలిటీ కలిగి, అంటే స్వచ్ఛతను కలిగి పరలోక రాజ్యంలో ప్రవేశిద్దాం. 100% అంటే 100%, 100% స్వచ్ఛతను కలిగిన వాడవై పరలోక రాజ్యంలో ప్రవేశించిన అప్పుడు నేను నిన్ను ఖచ్చితంగా పూలదండ వేసి సత్కరించి నా దగ్గరకు పిలుచుకుంటా. దేవదూతలు సైతం నువ్వు వాడి దగ్గరకు వస్తున్నావంటే ఎగిరి గంతేసేలాగా చేస్తా నేను. అలా సమృద్ధిగా, గౌరవంగా, ఘనంగా నీ సేవను కాపాడుకొని పరలోక రాజ్యంలో ప్రవేశించు అనే ఉద్దేశంతో ఇలా ప్రవేశిద్దాం. పేతురు గారు రాస్తున్నటువంటి పత్రిక కూడా వారి కోసమే, దేవుణ్ణి ప్రకటించే వారి కోసమే రాస్తా ఉన్నాడు. ప్రపంచ దేశాల్లో విడిపోయి చెల్లా చెదిరైపోయి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తా ఉన్నారు కదా, అటువంటి వారి కోసం రాస్తున్నారు. సమృద్ధిగా దేవుని రాజ్యంలో ప్రవేశిద్దామంటే ఎటువంటి అనాలోచన లేకుండా పరలోక రాజ్యంలోనికి మనం ప్రవేశిద్దాం అనే ఉద్దేశంతో దేవుడు పేతురు గారు పలికినటువంటి మాటలు ఇవి. ఈలాగు చేసి మనం అందరము క్వాలిటీ కలిగిన వారమై పరలోక రాజ్యంలో సమృద్ధిగా ప్రవేశిద్దాం. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్. ఆమేన్. నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు, నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు విశ్వాసము కాచినావు, జయ జీవితము నిచ్చినావు. జయ జీవితము, సమృద్ధి జీవము అంటే మరొక పరిభాషలో జయ జీవితము, విక్టోరియస్ లైఫ్. విశ్వాసము, జయ జీవితము. ప్రభుల వారితో పాటు సిలువ వేయబడిన మిత్రుడు, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు అని చెప్పబడిన ప్రకారము పరదేశుకు ప్రవేశించే ప్రభుల వారు, పరదేశు కోలాహలంగా ఉంది, సందడిగా ఉంది. దూతలందరూ సంతోషిస్తున్నారు, కేరింతలు కొడుతున్నారు. జయించి వస్తున్న వారి రాజు, పరలోకపు రాజు ఆహ్వానించట కొరకు, సత్కరించట కొరకు, సన్మానించట కొరకు చాలా సందడి చేస్తున్నారు దూతలందరూ. పరలోకమంతా
ఆహ్లాదకరంగా ఉంది. అంతలో ప్రభుల వారు వేంచేస్తున్నారు. ప్రభుల వారు వేంచేస్తున్నారు. ఆగండి, 2 మాలలు కావాలండి. ప్రభువా, మీరు ఒక్కరే కదా జయించి వచ్చుతున్నవారు, నాతో పాటు నా స్నేహితుడు కూడా వస్తున్నాడు అని ప్రభుల వారు ఒక అడుగు కుడికి తప్పుకొని ఆ దీనంగా సంభ్రమాశ్చర్యాలు కంటి నిండా నీరుతో వణికిపోతూ కృంగిపోతూ ఉన్న మరొక వ్యక్తిని పరిచయం చేస్తాడు. ఆ వ్యక్తి జీవితకాలం అంతా దొంగగా జీవించాడు. ఏమి దాచుకోలేదు, పాపం ఏమి మిగిల్చుకోలేదు. దిగంబరిగా కట్టుబట్టలతో ఒంటి మీద గుడ్డలు లేకుండా పరలోకము ప్రవేశం. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అనే అభయం. ఆ పరదేశు ఎంత గొప్పగా ఉంటుందో, ఆ బొస్సు ఆఫ్ అబ్రహాం, దేవదూతల చేత పేదవాడైన లాజరు ఎత్తి కొనిపోబడి అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు వెళ్ళినాడు. ధనవంతుడు సూది బెజ్జములో ప్రవేశించడం దుర్లభము. అయితే పేదవాడు దేవదూతల చేత ఎత్తి కొనిపోబడ్డాడు, అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. ఈ లోకంలో వైభవంగా జీవించట ప్రాధాన్యం కాదు. పరలోకము ఏ విధంగా చేరతాం? విశ్వాసము జయ జీవితము. విశ్వాసము కాచినావు, జయ జీవితము నిచ్చినావు. దేవుడు విరాజమానుడై పరలోకము స్టెఫెను సందర్భంలో దేవుని కుడిపార్శ్వమున నిలవబడి స్టాండింగ్ ఓవేషన్, పరలోక దూతలందరూ నిలబడ్డారు, చప్పట్లు కొడుతున్నారు. మౌనంగా చప్పట్ల ధ్వని, కరతాళ ధ్వని మారుమోగిపోతున్నది పరలోకం అంతా. జయించి వచ్చిన వాడు స్టెఫెన్ గారు మా ప్రభుల వారే మీకు స్వాగతించి పలుకుతున్నారు, నిలబడి స్టాండింగ్ ఓవేషన్ అని స్టెఫెన్ గారిని చేర్చుకున్నది పరలోకం. విశ్వాసము జయ జీవితం. పరిశుద్ధత, యథార్థత, పెదవుల ద్వారా పలికినట్టు జీవితమంతా ప్రవర్తన. పెదవులు ఏం మాట్లాడుతున్నాయో, నాలుకేం మాట్లాడుతున్నదో, జీవితమంతా సత్ప్రవర్తన, మంచి విశ్వాసమును కాపాడుకొనుట ప్రాముఖ్యము. సమృద్ధి జీవము, సమృద్ధిగా ఒంటికాలు సొట్ట చేయి, ఒంటికాలు తీసుకొని పరలోకంలో వెళ్ళకూడదండి. సంపూర్ణంగా, పవిత్రంగా, స్వచ్ఛంగా, నిర్మలమైన మనసాక్షి కలిగి మనము అంతరాత్మను పరలోకానికి చెప్పుకుందామా? మనలో ఎవరైనా ఒకరు ప్రార్థన చేస్తారా? మీలో ఎవరైనా ఒకరు విన్న వాక్యము ఫలించినట్లుగా ప్రార్థన చేయండి దయచేసి. పరిశుద్ధుడా, గొప్ప దేవ, స్తుతులకు పాత్రుడా, నీకు వందనాలు తండ్రి. ఉదయకాల సమయంలో తండ్రి నైనా శ్రేష్టమైన మాటలు వినటానికి మాకు ఇచ్చిన ఈ మహాకృపను బట్టి స్తోత్రములు దేవా. రాత్రంతయో దేవా మా పడకల్లో మీరుండి ఏ అపాయం సంబంధించకుండా కాపాడి సురక్షితమైన నీ రెక్కల నీడలో భద్రపరిచి నూతన దినమును మాకు అనుగ్రహించి దేవా, ఈ దినము ప్రభా నైనా మరి అయ్యా బ్రదరు నాగలింగేశన్న ద్వారా అయ్యా మరి చక్కటి వర్తమానాన్ని ప్రభా మా కొరకు నువ్వు ఇచ్చావు నాయన. నిజముగా అయ్యా మా యొక్క గురి పరలోకమునకు చేరాలి ప్రభా. మరి దేవా,
అందుకొరకు మేము నాయన భూమి మీద నైనా సిద్ధపరచబడాలి. అయినా మరి ఆ విధముగా తండ్రి అయినా మేమందరము కూడా తండ్రి అయినా నీ రాజ్యంలో నీ కుడిపాక్షంలో మేము ఉండాలని ఆశిస్తూ ఉన్నాం. చెప్పబడిన మాటలను దీవించండి, మా హృదయాల్లో ఫలింప చేయండి. అయినా మరి దండాదయ్య గారిని కుటుంబాన్ని దీవించండి, ఆస్వాదించండి. అయ్యా వారు కూడా తండ్రి చాలా మధురమైన మాటలను ఈ దినం మాకు అందించారు. అందరి బట్టి నీకు స్తోత్రములు. నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకొనొచ్చు. నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పొందుకొనిన్నాం తండ్రి. ఆమేన్. ప్రభు వలన ఆమేన్. ఆమేన్. ప్రభు వలన పొందిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును. నీ రాజ్యం గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు మనలో నెరవేరుగాక. మనదిన ఆహారమును మాకు చేయుము. మన రుణస్థులను మేము క్షమించిన పాపములను క్షమించుము. మరణం క్షమించము, కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యం, బలము, మహిమ నిరంతరము నీవే తండ్రి. ఆమేన్. 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 ఇంతటితో తెలుగు సభ ముగించబడుతుంది. నాగలింగేష్ గారు ఆశీర్వాదం విడుదల చేస్తారు. నాగలింగేష్ గారు ఆశీర్వాదం. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క కృపయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు కూడి ఉన్న మనకును, మన కుటుంబములకును, మన సంఘములకును, జరగనైనటువంటి కింది సెషన్కును, సకల పరిశుద్ధులకును ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడేంటి నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలు. అందరికి వందనాలండి. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్ మై డియర్ ఫ్రెండ్స్. ఇంతటితో